మనోభావాల సరే టాపిక్ వచ్చింది నేను చెప్తున్నాను. నేను ఈ మనోభావాలు దెబ్బతిన్న మాట ఎవరికైనా పెట్టాడు అని పీకనొక్క చంపేది. ఎందుకంటే దానివల్ల ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. ఎప్పుడన్నా ఏదన్నా వస్తే కాంట్రవర్సీ వస్తే ఎవడో ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారు, మీడియా ముందుకు వస్తారు. ఓకే, ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, వాళ్ళే దెబ్బతింటాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతిందని ఎప్పుడన్నా అడిగారు ఎవడన్నా ఇప్పటివరకు వచ్చి ఎప్పుడైనా ఎనీ ఇష్యూలో? సో సక్సెస్ఫుల్ పీపుల్ పని చేసుకునేవాడు ఆడు పని చేసుకున్నట్టు, ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలే దెబ్బతింటుంటాడు. సో ఎప్పుడు ఏవో దెబ్బతింటూ ఉంటాయి, మనం ఏం చేయలేము. ఈదిలో క్రికెట్ ఆడే వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్ అవ్వాలంటే కుదరదు. బస్ కండక్టర్స్ అందరూ సూపర్ స్టార్స్ అవ్వలేరు. లక్షల్లో ఒకరు గెలవడం చూసి నువ్వు పగటి కలలు కనకు. ఇష్టమైన పని చేస్తే లక్షల్లో ఒకరు కాదమ్మా, 1,00,000 మంది సూపర్ స్టార్స్ అవ్వచ్చు.